భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా యూరోపియన్ యూనియన్ చూస్తోంది. మరోవైపు ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితికి ఈ ఒప్పందంతో చెక్ పడుతుంది అంటూ ఉన్నారు మోదీ. ఏంటి సార్, ఈ భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య కుదిరిన ఈ భారీ వాణిజ్య ఒప్పందం యొక్క ప్రత్యేకత ఏంటి? ట్రంప్ టారిఫ్ వార్ నేపథ్యంలో ఈ డీల్, ఈ ట్రేడ్ డీల్ ప్రపంచానికి ఎలాంటి సంకేతాన్ని ఇచ్చింది? ప్రపంచానికి సంకేతాల కన్నా మనకేం సంకేతం అనేది ముఖ్యం. ప్రపంచం కొరకు మనం డీల్ కుదుర్చుకోలేదు. ఇండియా యూరప్ డీల్ కుదుర్చుకున్నది ప్రపంచం కోసం కాదు, ఇండియా కోసం, యూరప్ కోసం. అందువల్ల మొదలు ప్రపంచానికి సంకేతాలు ఏముంటుంది? రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు. సో ఇలాంటి ఇది ఏమి ప్రపంచంలో మనమే కుదుర్చుకుంటున్నామా? ప్రపంచంలో వందల ఒప్పందాలు ఉన్నాయి, ట్రేడ్ డీల్స్. అందువల్ల ప్రపంచానికి సంకేతాల కన్నా మనకు ఏం సంకేతాన్ని ఇస్తోంది అని. సో ఇమ్మీడియట్గా మీకు ఇందులో కొన్ని రకాల వస్తువులకు మనము, యూరోపియన్ కంపెనీల వస్తువులకు మనము అవకాశం ఇస్తున్నాం. అలాగే మన ఉత్పత్తులకు యూరప్ అవకాశం ఇస్తుంది. దీనివల్ల ఇంకా మనకు మైన్యూట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఎవరికి లాభం ఎవరికి నష్టం లెక్కలు వేయాలి. ప్రాసెస్లో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడే డీల్ కుదిరింది కనుక ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్ అంటారు. వివరాలు, దయ్యాలు వివరాల్లో ఉంటాయి. పైకి మనకు కనబడే హెడ్లైన్స్లో చాలా మట్టుకు వివరాలు ఉండవు. కార్ల ధరలు తగ్గుతాయి అంటున్నారు. అంటే ధరలు తగ్గడము ఒకటే అంశం కాదు. ఇప్పుడు కార్ల ధరలు మీరు ప్రస్తావించారు. ఇప్పుడు ఉదాహరణకు నిజమే. సో ఈ డీల్ ప్రకారము కార్ల ధర, యూరోపియన్ కార్ల పైన భారీగా సుంకాలు తగ్గుతాయి. ఎట్ ప్రజెంట్ 110% ఉంది యూరోపియన్ కార్ల పైన. ఇది 40%కు తగ్గిస్తారు ఫస్ట్. ఆ తర్వాత 10% కూడా తగ్గుతుంది. అయితే ఈ కార్లకు లిమిట్స్ ఉంటాయి. కోటా 2.5 lakh కార్లు మాత్రమే మీరు ఇండియాలో అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు 2.5 lakh కార్స్ వరకు మాత్రమే ఈ ట్యాక్స్ కన్సెషన్ ఉంటుంది. అది కూడా 15,000 euros ఉన్న వాటికి మాత్రమే ఇది ఈ ట్యాక్స్. అంటే అరౌండ్ 70 lakhs, 70 లక్షలకు లోపు ఉన్న కార్లకి కన్సెషన్స్ ఉండవు. అంటే యూరోపియన్ లగ్జరీ కార్లకు ఇది బెనిఫిట్ అవుతుంది, యూరోపియన్ లగ్జరీ కార్ మ్యానుఫ్యాక్చరర్స్. దానివల్ల డెఫినెట్గా ఇండియాలో తయారేసే లగ్జరీ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, ఆటోమొబైల్ కంపెనీలు నష్టపోతాయి. లాభం ఎవరికి? లాభం యూరోపియన్ లగ్జరీ కార్ మ్యానుఫ్యాక్చర్. ఇప్పుడు వోక్స్ వ్యాగన్ లాంటి లగ్జరీ కార్లను తయారు చేసే కంపెనీలకు లాభం, యూరోపియన్ కంపెనీలకు నష్టము. లాభం ఎవరికి? ఇండియాలో 70 లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉండే కారు కొనే వారికి ఇప్పుడు ఏకంగా భారీగా ట్యాక్స్ కన్సెషన్ వస్తాయి. ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ 110% ఉంది. సో 110% ఉండేది ఇప్పుడు 40%. అంటే ఎంత తగ్గుతుందో చూడండి మీరు. ₹1,000 ఆదా అవుతాయి. సో ఎవరికి లాభం? యూరోపియన్ లగ్జరీ కార్ మ్యానుఫ్యాక్చరర్కి లాభం, ఇండియన్ లగ్జరీ కార్ బయర్కి లాభం. నష్టం ఎవరికి? ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ లాస్. ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ నష్టపోవడం వల్ల అక్కడ పనిచేసేటువంటి కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు నష్టం. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ప్రొడక్షన్ దెబ్బతింటుంది కనుక. అలాగే ఇప్పుడు వైన్స్, యూరోపియన్ వైన్స్ పైన 150% ఉండే దాన్ని ఇప్పుడు ఏకంగా తగ్గిస్తున్నారు. లాస్ట్గా దాన్ని 20% వరకు కూడా తగ్గిస్తారని చెప్తున్నారు. సో ఇప్పుడు భారీగా తగ్గుతుంది వైన్స్ మీద, 40% పడిపోతుంది. సో దీనివల్ల ఎవరికి లాభం? యూరోపియన్ వైన్ తయారు చేసే కంపెనీలకు లాభం, ఇండియాలో యూరోపియన్ వైన్ తాగేవాడికి లాభం. కానీ ఇండియాలో వైన్ తయారు చేసేవాడికి నష్టం. అందువల్ల ట్రేడ్ డీల్ అంతా హంగామా ఉండదు, కొన్ని నష్టం. ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్ ఉంది ఉదాహరణకు. యూరోపియన్ ఐరన్ అండ్ స్టీల్ పైన ఇదివరకు 22% డ్యూటీ ఉండే, ఇప్పుడు అది 0కి వచ్చేసింది. అంటే ఎవరికి నష్టం? మన స్టీల్ కంపెనీలకు నష్టం, మన విశాఖ స్టీల్కి నష్టం, మన ఇండియాలో తయారు చేసే స్టీల్కు పోటీ ఏర్పడుతుంది ఇప్పుడు యూరోపియన్ స్టీల్ నుంచి. అలాగే యూరోపియన్ మీకు మీట్ కూడా ఇప్పుడు యూరోపియన్ మీట్, యూరోపియన్ బిస్కెట్స్, చాక్లెట్స్, బేకరీ ప్రొడక్ట్స్, ఇలా అనేక రకాలైనటువంటి మనకి ఇక్కడ ఇండియాలో 0 డ్యూటీతో, ఆల్మోస్ట్ 0 డ్యూటీతో మనం ఎలో చేస్తున్నాం. అలాగే మన ఇండియన్ కంపెనీల ప్రొడక్ట్స్ కూడా యూరోప్కు ఆల్మోస్ట్ 0 డ్యూటీతో వెళ్తాయి. ఇది ఏదైనా వన్ సైడ్ ఉండదు. కెమికల్స్, ప్లాస్టిక్స్, లెదర్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, ఇలాంటి వాటికి ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా యూరోప్లో యాక్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఇండియా యూరోప్కు ఎక్స్పోర్ట్ చేసే 99% గూడ్స్ పైన
ఎయిదర్ టారిఫ్లు ఉండవు, ఉన్నా కూడా చాలా మార్జినల్గా ఉంటాయి. జీరో టారిఫ్ ఆర్ మార్జినల్. అదే సమయంలో యూరప్ నుంచి ఇండియాకు వచ్చేటువంటి వస్తువులు 96.6% యూరోపియన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా విల్ బి ట్యాక్స్ జీరో ఆర్ నామినల్. దీనివల్ల కొన్ని సెక్టార్స్కు లాభం. ఇప్పుడు యూరప్కు మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే లెదర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేవారు, టెక్స్టైల్స్, ఫార్మాసిటికల్స్, మీకు కెమికల్స్, ప్లాస్టిక్స్, వీళ్ళు లాభపడతారు. నష్టం ఎవరికి? ఇప్పుడు ఇండియాలో స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇండియాలో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ నష్టపోతారు. ఇప్పుడు ఈ కొన్నిట్లోమో నష్టం ఉంటుంది, కొన్నిట్లో లాభం ఉంటుంది. ఇప్పుడు మనకు మరింత వివరాలు రావాల్సింది ఏంటంటే, ప్రజెంట్ ఇండియా యూరప్ ట్రేడ్ $140 బిలియన్. ఇది 2032 నాటికి డబుల్ అవుతుంది అని అంచనా. ప్రభుత్వ అంచనా ప్రకారం విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ 107% ఇండియా యూరప్ ట్రేడ్ పెరుగుతుంది అని. పెరిగినప్పుడు ఈ డ్యూటీ కన్సెషన్, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల యూరోప్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయా, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయా, ఇది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. యూరోపియన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా పెరుగుతాయా, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యూరప్ పెరుగుతాయా, అలాగే ఏ రకాల వస్తువులకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మనము జీరో డ్యూటీ చేయడం వల్ల మన ప్రొడక్ట్స్ ఏం దెబ్బతిన్నాయి, మన ఎక్స్పోర్ట్స్కి ఎంత లాభం, ఎక్కడ లాభం వచ్చింది, ఇవి మనకు అనుభవంలో తేలాలి. ఇమ్మీడియట్గా మనకు హెడ్లైన్స్, పేర్లు చూస్తే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ అల్టిమేట్గా ఇప్పుడు ఇమీడియట్గా మన ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చర్ దెబ్బతింటారు, మన ఆటోమొబైల్స్ దెబ్బతింటాయి, ఇలా మన ఇండియన్ మీట్ ప్రొడక్ట్స్ దెబ్బతింటాయి. సో అందువల్ల మొత్తం ఎవ్రీథింగ్ బెనిఫిట్ అనుకుంటే పొరపాటు. ఎక్స్పోర్టర్స్ లాభపడతారు, ఇంపోర్ట్స్ వల్ల లోకల్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది, కన్జ్యూమర్స్ ఇంపోర్టెడ్ గుడ్స్ వాడిసే కన్జ్యూమర్లు లాభపడతారు. సో అందువల్ల యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్ అది. మనకి ఇది అనుభవంలో తేలాలి, ఏ రకమైన కంపెనీలు, వస్తువులు ఏ రకమైన ప్రయోజనాలు పొందుతున్నాయనేది ప్రాక్టికల్గా మన గణాంకాలు. ఇప్పుడున్న ట్రేడ్ ఎంత, ఈ ట్రేడ్లో దేని పార్ట్ ఎంత, భవిష్యత్తులో పెరిగే ట్రేడ్ ఎక్కడ పెరుగుతుంది, వీటిపైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏదైనా ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంతా మనకే లాభం అనుకుంటే పొరపాటు. మనకు కొన్ని రంగాల్లో నష్టం కూడా ఉంటుంది. అయితే ఎనీ ట్రేడ్ డీల్ ఇది గివ్ అండ్ టేక్. అన్నీ మనకు అనుకూలంగా ఉండవు కదా. మేమంతా ఎక్స్పోర్ట్ చేస్తాను, మీరు అవకాశం ఇవ్వండి, మీ ఎక్స్పోర్ట్స్కి మాత్రమే అవకాశం ఇవ్వంటే ఎవడెందుకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. సో ఇది విన్ విన్ పార్ట్నర్షిప్ అని ఇండియా అంటుంది, యూరోప్ అంటుంది. ఇది విన్ విన్ పార్ట్నర్షిప్పా కాదా? కొన్నిట్లో మనకు లాభం ఉండొచ్చు, కొన్నిట్లో వాళ్ళకి లాభం ఉండొచ్చు. అల్టిమేట్గా ఎవరికి లాభం అనేది మరింత వివరణ, విశ్లేషణ, గణాంకాలు, సమాచారం పబ్లిక్ డొమైన్లోకి వస్తే తప్ప విశ్లేషించలేము. అయితే ఇది ట్రేడ్ వరకు మాత్రమే. ఇందులో ఇక రెండవ పార్ట్ ఏంటంటే సెక్యూరిటీ. ఈ డీల్లో ట్రేడ్ ఒకటే కాదు, మ్యారిటైమ్ సెక్యూరిటీ అని అంటారు. జాయింట్ నావల్ ఎక్సర్సైజెస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సీస్ అని. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, వీటిలో కూడా మనం జాయింట్గా సహకరించుకుంటారు. సో ఇది రెండవది. మూడవది ఏంటంటే డిఫెన్స్ ఇండస్ట్రీలో సహకారం. ఇది చాలా కీలకం. ఎందుకంటే యూరోప్ ఆల్రెడీ మీకు మనం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొంటాం, యూకే నుంచి కొంటాం. సో యూరోప్ ఈజ్ ఆల్రెడీ ఎ డిఫెన్స్ ఇండస్ట్రీ. యూరోప్ ఈజ్ ఆన్ ద కస్ప్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇన్ డిఫెన్స్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ దాడికి ఈ యూరోప్ తన ఆయుధ శక్తిని, తన డిఫెన్స్ కెపబిలిటీస్ని పెంచుకుంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరోప్ అండ్ సేఫ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటున్నారు. వాళ్ళ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ పైన పెట్టే బడ్జెట్ 5% ఆఫ్ జీడిపికి యూరోప్ పెంచుకుంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ వల్ల యూరోప్కి అర్థమైంది తమ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఏంటి అని. డొనాల్డ్ ట్రంప్ దాడితో మరింతగా అర్థమైంది. అందువల్ల యూరోప్ ఈజ్ లుకింగ్ ఫర్ ఇండిపెండెంట్ సెక్యూరిటీ. ఇప్పుడు గ్రీన్లాండ్ అంశంతో ఇంకా బోధపడింది తత్వం. సో యూరోప్ ఆలోచిస్తోంది తమ డిఫెన్స్ ప్రిపేర్నెస్ పెంచుకోవాలని. ఇండియా ఆలోచిస్తోంది తన డిఫెన్స్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవాలని. ఇప్పుడు ఇండియా యూరోపియన్ యూనియన్ డిఫెన్స్ అగ్రిమెంట్లో జాయింట్ ప్రొడక్షను, అంటే కేవలం అమ్మకాలు కొనుగోలే కాకుండా జాయింట్గా ప్రొడ్యూస్ చేయడము, ఒకరి డిఫెన్స్ ఇండస్ట్రీలో ఇంకొకరు భాగస్వాములకు కావడం వరకు కూడా మన అగ్రిమెంట్ కుదిరింది. యూరోపియన్ డిఫెన్స్ ఇండస్ట్రీకి ఇండియాకి యాక్సెస్ ఉంటుంది, యూరోపియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ సప్లై చైన్కి ఇండియన్ యాక్సెస్ ఉంటుంది. సో అందువల్ల ఇది థర్డ్ ఆస్పెక్ట్. అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ, మీకు సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజంలో సహకరించుకోవడంతో పాటు డిఫెన్స్ ఇండస్ట్రీలో కూడా ఇండియా యూరోపియన్ యూనియన్ సహకరించుకుంటుంది. అంటే ఈ మూడు పార్ట్గా చూడాలి. ఒకటి ట్రేడ్,
రెండవది మ్యారిటైమ్ సెక్యూరిటీ, థర్డ్ డిఫెన్స్ ఇండస్ట్రీ కొలాబరేషన్. సో ఈ మూడిట్లో ఇండియా యూరోపియన్ డీల్ కుదుర్చుకుంది. సో దీని ప్రాక్టికల్గా బెనిఫిట్స్ మనకు ఎక్కువనా, యూరోప్కి ఎక్కువనా, సో ఎవరు కాంప్రమైజ్ అయ్యారు, ఎవరు లాభపడ్డారు, మనకు యూరోపియన్ మార్కెట్ యాక్సెస్ ఎంత లభిస్తుంది, ఇండియాకు బెనిఫిట్ ఎంత అవుతుంది, యూరోప్కి ఎంత బెనిఫిట్ అవుతుంది, హూ ఈజ్ సరెండరింగ్ ఆర్ ఈజ్ ఇట్ విన్ విన్ అనేది మనకు మరిన్ని డీటెయిల్స్ అనుభవంలో వస్తే తప్ప తెలియదు. ఇప్పుడు కొన్ని రంగాల్లో డెఫినెట్గా ఛాలెంజ్ ఉంటుంది. నేను ఉదాహరణ చెప్పినట్లు మీకు ఆటోమొబైల్, ఐరన్ అండ్ స్టీల్ ఇలాంటి దాంట్లో మీకు ఫ్రీ యూరోపియన్ ఇంపోర్ట్స్ వచ్చి పడతాయి, చీపర్ యూరోపియన్ ఇంపోర్ట్స్. దానివల్ల ఇండియన్ ప్రొడక్ట్స్ స్టిఫ్ కాంపిటీషన్ ఎదుర్కొంటాయి. అలాగే మనం చేసే ఎక్స్పోర్ట్స్ యూరోప్కు బెనిఫిట్ అవుతారు. ఇప్పుడు జీరో టారిఫ్తో మనము యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో అందువల్ల విన్ విన్ పార్ట్నర్షిప్ అని ప్రభుత్వాలు చెప్తున్నది. విల్ హ్యావ్ టు క్లోజ్లీ ఎగ్జామిన్. యాజ్ ఆఫ్ నౌ ఐ రిజర్వ్ మై అనాలిసిస్, ఎందుకంటే ఆ డేటా ఇంకా రావాలి కనుక. ఇది ఇక డొనాల్డ్ ట్రంప్కు డెఫినెట్గా ఒక వ్యూహాత్మక మెసేజ్, ఇది స్ట్రాటజిక్ మెసేజ్. ఎందుకంటే ట్రంప్ నిన్న కూడా వాళ్ళ కామర్స్ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నాడు, ఇండియా పైన మేము రష్యన్ ఆయిల్ కొన్నందుకు అదనంగా 25% టారిఫ్ విధిస్తే యూరప్ దీన్ని అమలు చేయలేదు శాంక్షన్స్. కారణం యూరప్ వాంటెడ్ ఏ ట్రేడ్ డీల్ విత్ ఇండియా అని. సో ఒక వ్యూహాత్మక మెసేజ్ ఏంటి అమెరికాకు, ట్రంప్ కంటే మీరు ఒక్కరే లేరు ప్రపంచంలో, మాకు ఆల్టర్నేటివ్ ఉన్నాయి. సో నీ ఏకపక్షమైన ట్రేడ్ అటాక్స్ నుంచి ప్రపంచం ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తుంది. అందువల్ల ఇవాళ అమెరికా దాడికి అటు యూరోపియన్ యూనియన్, ఇటు ఇండియా రెండు కూడా అటాక్ గురవుతున్నాయి. అందువల్ల ఈ రెండు దేశాల మధ్య డీల్ కుదరడం ద్వారా మాకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనేది ఒక మెసేజ్ అమెరికాకు పంపించారు. ఇప్పుడు చైనా పైన ఇలాగే ఆంక్షలు పెట్టాక చైనా వాడు ఏం చేశాడు, ఆఫ్రికాకు తన ఎక్స్పోర్ట్స్ భారీగా పెంచాడు, యూరప్కు తన ఎక్స్పోర్ట్స్ భారీగా పెంచాడు. ఫలితంగా అమెరికాతో దెబ్బతిన్న ట్రేడ్ వల్ల కూడా యూరప్ నష్టపోలేదు, చైనా నష్టపోలేదు. అందువల్ల మీకు ట్రంప్కు ఒక స్ట్రాటజిక్ మెసేజ్ అయితే ఉంటుంది. సో నీవు వదులుకుంటున్న యూరప్ మా దగ్గరికి వస్తుంది అంటే మాకు ట్రేడ్లో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనే కాదు. ఇప్పుడు యూరప్ అమెరికా మధ్య పార్ట్నర్షిప్ అనేది ఇట్ వాజ్ ద డిఫైనింగ్ పార్ట్నర్షిప్ ఆఫ్ 21st century. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచంలో ఉన్న పార్ట్నర్షిప్లో అమెరికా యూరప్ల మధ్య కుదిరిన పార్ట్నర్షిప్ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు. సో ఆ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ని ట్రంప్ దెబ్బ కొడుతున్నాడు, యూరప్ను అవమానిస్తున్నాడు, యూరప్ను బెదిరిస్తున్నాడు. సో యూరప్ను డిజోన్ చేసుకుంటున్నాడు. ఈ సమయంలో యూరప్ డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ అలైస్. సో అది మీకు ఈ అమెరికాకు యూరప్ కూడా ఒక సందేశాన్ని ఇస్తుంది, ప్రపంచంలో నీవే లేవు. ఎందుకంటే యూరప్ ఈజ్ ప్రిపేరింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ అమెరికా. ఇప్పటిదాకా అమెరికా ఇప్పుడు ఉదాహరణకు యూరోపియన్ డిఫెన్స్ అవసరాల్లో 64% అమెరికా నుంచే వచ్చేది. సో ఇప్పుడు యూరప్ ఆలోచిస్తుంది, ఇలా ఉంటే మనకు కష్టం, ఎప్పుడు ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు, అందువల్ల మన సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి అని. అందువల్ల ట్రంప్కు ఒక స్ట్రాటజిక్ మెసేజ్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చినట్లు అవుతుంది.